మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, గత కొద్ది దినములుగా ఆయా ప్రయాణాల వలన కొన్ని పరిస్థితుల వలన నేను మీ ఎదురు దేవుని వాక్యాన్ని ఉదయకాల సమయంలో తీసుకురాలేకపోతున్నందుకు చింతపడి ఉన్నాను. అయినను మీ కొరకు ప్రార్థన చేయడం మానలేదు. దేవుని చిత్తమును బట్టి మరలా ఈరోజు పరిశుద్ధ లేఖనమును మీకు జ్ఞాపకం చేయడానికి ఉదయకాల సమయంలో మరి మీ ఎదురికి వచ్చి ఉండగా ఎందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు కొరకు మనం నిలబడదాం. ప్రభు పరిశుద్ధ లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పాత నిబంధన గ్రంథంలోని నేటి దినాన రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలోని ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని దేవుని మహిమపరుద్దాం. మన జీవితాల్లో దేవుని యొక్క కార్యాలు జరుగుతాయని నిరీక్షణతో ఎదురు చూద్దాం. రూతు 2:12. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుడు ఎప్పుడైనా సంపూర్ణమైన బహుమానం ఇచ్చే దేవుడై ఉన్నాడు. తన ప్రజల పక్షమున నిలవబడే దేవుడై ఉన్నాడు. వారి శ్రమానుభవం అంతటినీ తొలగించి వారికి నెమ్మదిని సౌఖ్యమును కలుగజేసి వారికి ఒక గొప్ప చరిత్రను ఆయన వారికి ఒక కుటుంబ నేపథ్యమును వారి కుటుంబమును స్థిరపరిచి వారి పక్షమున గంభీరమైనటువంటి కార్యములు చేయడానికి దేవుడు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటాడనే విషయాన్ని ప్రియులైన మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ నా మటుకు నేను జ్ఞాపకం చేసుకుంటూ మన క్రియలు ఎన్నటికీ విఫలము కావు, మన విశ్వాసం ఎన్నటికీ వైఫల్యము చెందదు. ప్రభునందు మనం ఉంచిన ఈ విశ్వాసమే మనకి విజయాన్ని చేకూరుస్తుంది. ప్రభు యొక్క గొప్ప కార్యాలను మరి మనం ఆయన అనుగ్రహించే సంపూర్ణమైన బహుమానం పొందడము, అంతేకాకుండా మనం చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆయన పరిచర్య నిమిత్తం మనం పడిన శ్రమను జ్ఞాపకం చేసుకునే దేవుడు. మన యందు ఆయన కృపను నిలిపి ఉంచే దేవుడు. యుగ యుగముల వరకు మనం ఆయనకు కీర్తిని ఘనతను కలుగు చేయలాగిన తన యొక్క సంకల్పము మన పక్షమును నెరవేర్చు దేవుడు. ఆ విధంగా దేవునిని మనం జ్ఞాపకం చేసుకుని ప్రియులారా, ఆయన మనకు చేసిన కార్యములన్నిటిని బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. నేటి దినమును బట్టి ఆనందించి ప్రభువుకు మహిమను చెల్లించుకుందాం. మీకును మీ కుటుంబములకును అలాగే మనందరికీ దేవుని సేవకులకును వారి కుటుంబములకును దేవుడు గొప్ప శాంతిని, సమాధానమును, ఆశీర్వాదమును, గొప్ప కార్యమును జరిగించడం ద్వారా వారి అక్కర్లను తీర్చునుగాక. ఆయనకి మహిమను చెల్లిస్తున్నాం. ఆమెన్. అందరికీ వందనాలు.